మంత్రి కంపెనీ విదేశీ ష్యూరిటీ పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కరేబియన్ దీవుల్లోని బ్యాంక్ గ్యారంటీ అమాత్యుడి మ్యాజిక్ సంస్థకు 800 కోట్ల ఏపీ ఎస్పీడీసీఎల్ కాంట్రాక్ట్ దేశంలో షాకే లేని ఎగ్జిమ్ బ్యాంకు నుంచి 80 కోట్ల గ్యారంటీలు సమర్పణ జూన్తో ముగిసిన గడువు ఈసారి దేశంలోని బ్యాంకుల నుంచే గ్యారంటీలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతు విండీస్ బ్యాంక్తో పొత్తులో మతలబేమిటో అంటూ చూస్తా ఉన్నాం. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చాంశమైంది. ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెస్టిండీస్లోని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఏపీ ప్రభుత్వానికి గ్యారంటీలు ఇచ్చినట్టు తెలిసి అనేక అనుమానాలకు బీజం వేసింది. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ డివిజన్ సంబంధించి 800 కోట్ల విలువైన పనులను దక్కించుకుంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఫీడర్లు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ పనులు చేయాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు ఏపీ ఎస్పీడీసీఎల్కు రాఘవ కన్స్ట్రక్షన్ 80 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ చెందిన ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీ సమర్పించింది. అనుమానించిన ఏపీ ప్రభుత్వం రాఘవ కన్స్ట్రక్షన్ కు లేఖ రాసింది. ఆ గ్యారంటీ ఏడాది జూన్ 30 నాటికే ముగిసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక ఇందులో పెద్ద అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన చేస్తున్నటువంటి ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచో ఉన్నాయి. ఆయన అక్రమాలు అవినీతి అనేకం ఉన్నాయి. దానిలో నో డౌట్ ఖచ్చితంగా ఈయన పైన సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం కూడా ఉంది. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే ఏమైనా మనీ లాండరింగ్ జరిగితే దానిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మైనింగ్ విద్యుత్ పంపిణీ ఉత్పత్తి సంస్థలు గిడ్డంగుల సంస్థలు రూపాయలు 550 కోట్ల మేర ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయి. ఇక్కడ కాంట్రాక్టర్ డిఫాల్ట్ అయి పనులు చేయలేకపోయినా ప్రభుత్వానికి ఏదైనా నష్టం వాటిల్లా బ్యాంక్ గ్యారంటీలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎగ్జిమ్ బ్యాంక్ తనకి ఎలాంటి బాధ్యత లేదని ప్రకటిస్తే ప్రభుత్వాలు చేసేదేం లేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు విరివిగా ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలే సమర్పిస్తున్నట్లు ఏపీ అధికార వర్గాలు చెబుతున్నాయి. సో మొత్తానికైతే పొంగులేటి చుట్టూ పెద్ద వివాదమే చుట్టుకునేటట్టు కనబడతా ఉంది. కాలం తీరిపోయాయని కొత్త గ్యారంటీలు సమర్పించాలని కోరింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈసారి ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి కాకుండా ఏదైనా జాతీయ బ్యాంక్ నుంచి కానీ షెడ్యూల్ బ్యాంక్ నుంచి కానీ గ్యారంటీ సమర్పించాలని లేఖలో స్పష్టంగా పేర్కొంది. అయితే బ్యాంక్ గ్యారంటీల గడువు జూన్ 30న ముగిస్తే ఈ నెల 18న ఏపీ ఎస్పీడీసీఎల్ లేఖ రాయడం గమనార్హం. ఎక్కడి కంపెనీ ఎక్కడి గ్యారంటీలు ఎగ్జిమ్ బ్యాంకుపై అనేకమైనటువంటి ఆరోపణలు. ఎగ్జిమ్ బ్యాంకు గత 10 ఏళ్ళలో తెలంగాణ సంబంధించిన ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చిందో అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా పొంగులేటి చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టు కనబడుతూ ఉంది. సో సిబిఐ కానీ ఈడీ కానీ ఎంక్వైరీ జరగాలి. చాలా పెద్ద మొత్తంలోనే 800 కోట్ల కాంట్రాక్ట్ సంబంధించినటువంటి అంశం కాబట్టి ఏ విధంగా ఆ ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిందో తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి.